రేస్ కాలో పెట్టిన వజ్రాలు తిరిగి మన దగ్గరికే వచ్చాయి. మన వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ కారుని పట్టుకోలేకపోయారు. ఓ, అంత గొప్ప ఛాంపియన్ వాడు. ఇప్పుడు మన ముఠాలో అలాంటి వాడుంటే మనం ఏదైనా సాధించొచ్చు. మాణిక్యం బాస్, వెంటనే వాడు మన ముఠాలో చేరే ఏర్పాట్లు చేయి. ఓకే బాస్. రాధా, ఆగు రాధా. రాధా, కుమార్, ఏ బ్రతుకున్నంత వరకు అది మరి కుమార్, నా మాట విను, కుమార్. కుమార్, జై! నా మాట వినండి కుమార్. వాడిని వదిలిపెట్టి డబ్బులే ముఖ్యం, తిరిగి ఆడపిల్లలకు ముగ్గురే ఉంది. నా కొడుకును పట్టుకున్నావు ఎందుకే? ఏ బావులన్నా దూక్కూడదా? అమ్మా, పుత్ర ప్రేమతో ఎంత మాట అన్నారండి. మీకు ఒక మాట ఉన్నట్టయితే ఆమెను శూలా లాంటి మాటలతో ఇలా తోలాడతారా? ఇందులో పట్టంత మాత్రాన బంగారం ఇత్తడి కాదమ్మా. మీ కుటుంబంలోకి కోడలిగా రావాలని ఆశపడ్డానే తప్ప మీ కుటుంబాన్ని బాధించాలని కాదమ్మా. ఆ దుర్బుద్ధే నాకు లేదు. మీరిద్దరూ వినట్లయితే నేను బ్రతికి ఇవన్నీ చూస్తూ ఉండడం కంటే అమ్మా, అనవసరంగా నా వల్ల ఏర్పడిన ఈ పరిస్థితికి నన్ను మన్నించమ్మా. నేను రాధను మర్చిపోతానమ్మా. నువ్వు ఆ అమ్మాయిని వివాహం ఆడటానికి. అవును, కుమారేడి? కుమార్ ఫోన్ చేసి డ్యూటీకి పోయాడు. నువ్వు రా భోజనానికి. కూర్చో బాబు. వంకాయ వేపుడా? ఓ పట్టు పడతాను. సార్, ఏం కృష్ణ? బాస్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా పిలిచారమ్మన్నారు సార్. ఏదో ముఖ్యమైన విషయం అంట. ఇదిగో వస్తున్నాను. అదేంట్రా, ఫోన్ చేసి పో. చిటికలో వస్తానమ్మా. ఇదిగో 10,000 రూపాయలు. ఇది సింపుల్. చెప్పినట్లు చేశావంటే బోలెడంత డబ్బు వస్తుంది. చెప్పండి, నేనేం చేయాలి? నేను ఇచ్చే వస్తువులను రెండో కంటి వాడికి తెలియకుండా చేర్చవలసిన స్థలానికి నువ్వు తీసుకుపోవాలి. స్మగ్లింగ్ చేయమంటున్నావా? అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదించాలంటే ఇదే మార్గం. దేశద్రోహి, ఇటువంటి చట్టవిరోధమైన పనులకు నేను చచ్చినా ఒప్పుకోను. ఈ పనులు చేసే వాళ్లకు సమాధులు కట్టి పారేస్తాను. ఏమైంది మాణిక్యం? బాస్, విజయమంతో చేరటానికి ఒప్పుకోలేదు బాస్.
అన్నీ వాడికి వివరంగా చెప్పావా? చెప్పాను బాస్. మన వివరాలన్నీ తెలుసుకుని మన చెలిమికి ఒప్పుకొని వాణ్ణి బతకనివ్వడం మనకే అపాయం. ముందు వాణ్ణి క్లోజ్ చేయి. ఓకే. అమ్మా అమ్మా బాబు కుమార్ వచ్చావా? నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నా కుమార్. ఏమైందమ్మా? విజయ్ భోజనాలు కూర్చున్నప్పుడు ఎవరో ఒకడు వచ్చి బాస్ గారు నిన్ను అర్జెంటుగా పిలుస్తున్నారని చెప్పాడు. వీడు భోజనం చేయకుండానే పోయాడు. వాడే కార్ డ్రైవ్ చేసుకుంటూ పోడు నా కళ్ళారా చూశాను బాబు. ఇప్పుడు నష్టం ఏమిటి? నా మనసులోని వేదన నీకు చెప్పలేను కుమార్. కుమార్ దయించి వాడెక్కడున్నాడో ఏమిటో చూసి ఇంటికి పిలుచుకురా బాబు. పోరా, దయించి పో పో. విజయ్ కుమార్, విజయ్ కుమార్.